హాయ్ గుడ్ మార్నింగ్. సో 3 డేస్ ట్రిప్‌లో ఇది డే 2 అన్నమాట. డే 2, 3 కలిపి ఒకే వీడియోలో వస్తది. ఎందుకంటే మనం ఎక్కువ షూట్ చేయలేదు. సో మేము నైట్ వచ్చాం మహాకాళేశ్వర్‌కి, మహాకాల్‌కి. సో అదే ఉజ్జయిన్‌కొచ్చి స్టే చేసాం. మార్నింగ్ 3:00 ఇక్కడ వచ్చి రూమ్ తీసుకొని డైరెక్ట్ పడుకున్నామంటే పొద్దున 9:30కి బయటికి వచ్చామన్నమాట. సో ఇప్పుడు మహాకాల్ టెంపుల్‌కెళ్తాం. సో ఇక్కడ ఏంటంటే మా పెద్దన్న బొట్టు పెట్టుకుండు. రిత్తుకు కూడా ఇట్లా బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. సో ఇంత ట్రిప్‌కెళ్ళి మీకు అన్నీ షేర్ చేయలేకపోతున్నందుకు ఐ యామ్ సో సారీ. బట్ ఈ వర్షాకాలం ఎక్కడికైనా ట్రిప్‌కెళ్ళి ఆ తడిసి మళ్ళీ ఋతు అంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఎత్తుకొని చాలా ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతాం. సో నా పరిస్థితి కూడా అదే. రితు బురదలో అస్సలు నడవడు. నేను కిరణాన్న మొత్తం ఎత్తుకొనే ఉన్నామన్నమాట. సో ఇక్కడ మహాకాలని బొట్టు పెట్టించుకుంటే మా ఋతుకు చాలా ఇష్టం. ఇలాంటి బొట్టు అంటే చూడండి బంగారం. కానీ ఈ కుంకుమ కెమికల్ కుంకుమ అండి. నెక్స్ట్ డే అంతా గులాలు పెట్టుకుని ముఖం అంతా ఎర్రగా అయిందనమాట. సో ఎప్పుడు వెళ్ళారక్క ట్రిప్కి, ఎన్ని రోజులు వెళ్ళారక్క అని అడిగారు. నేను ఇప్పుడు వెనస్డే కాక అంతకుముందు అయిన వెనస్డే వెళ్ళామన్నమాట. సో 29th జూలైకి వెళ్ళాము. 5th ఆగస్ట్కి వచ్చామన్నమాట. అట్లా 5 days 6 days ట్రిప్కి వెళ్ళి 3 days పెద్దనోళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజే ట్రిప్కి వెళ్ళి 3 days ఉండి మళ్ళీ సండే మధ్యాహ్నం వరకు పెద్దనోళ్ళ ఇంటికాడ దిగినాం. సో దిగి మళ్ళీ మండే రోజు పొద్దున్నే పూణేకి బయలుదేరినాం. సో అక్కడ పూణేలో కూడా ఉన్నాం అనమాట. అవన్నీ లాస్ట్ చెప్తాను. తర్వాత మహాకాల్లో ఉజ్జయిన్లో మనం మహాకాళేశ్వర దేవుణ్ణి దర్శించడానికి వెళ్తున్నాము. నేను వెళ్ళకముందు మన తెలుగు వాళ్ళ ట్రిప్కి వెళ్ళిన వాళ్ళ వీడియోస్ ఉంటాయి కదా, సో ట్రావెలర్ వీడియోస్. సో అందులో చూసాను అనమాట. ఇది నైట్ టైం లేజర్ లైట్ షో తోటి అన్ని లైటింగ్ వస్తూ చాలా బాగుంటుంది. కానీ మేము తీసుకెళ్ళింది మా వదిన వాళ్ళ అమ్మని కదా, ఆవిడకి అసలు నిన్న వర్జంలో తడిచి ఆ లైన్లో నిల్చొని ఇంకా ఆవిడకి నడవడం అవ్వట్లేదు. యాక్చువల్లీ మన ట్రిప్ మండే వరకు ఉండే, బట్ తొందరగా రిటర్న్ అవుదాం ఫిక్స్ అయినాం. పెద్ద మనుషులను ఇలా బాగా నడిచే దగ్గరికి వాళ్ళకి చూడాలని ఉంటుంది, బట్ తీసుకెళ్ళడం కష్టమే. ఎందుకంటే ఒకరోజు మై 16,000 స్టెప్స్ అయినాయి. సో ఉజ్జయిన్లో దేవుడిని దర్శించుకున్నాం. సో అంతే. నాకు ఇక్కడ నచ్చేది ఒకే ఒక విషయం, డబ్బులు ఇచ్చి దర్శనానికి టికెట్ తీసుకొని చూడండి, వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. డబ్బులు ఇవ్వని వల్ల మనం దూరం నుంచి వెళ్ళి చూడాలి. సో నేను దేవుడు ఉన్న ఊర్లోకి వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్ళినా అన్న ఫీలింగ్ తోటే ఉండేదాన్ని నేను. సో నేను ఎలాంటి టికెట్ మనకు అవసరం లేదు, దేవుడిని మొక్కుదాం, ఆ గుళ్ళోకి వెళ్ళినా దేవుడి దగ్గరికి మనం వెళ్ళినట్టే అన్న ఫీల్ తోటి నేను ఉంటాను అనమాట. కానీ చూసారా, గుళ్ళో కూడా మనం డబ్బులు ఇస్తేనే దేవుడిని దర్శించుకోవచ్చు. సో అది కూడా పెద్ద బిజినెస్ అయిపోయింది. సో తర్వాత మొత్తం మాకు 3-4 hours పట్టింది. తర్వాత ఏంటంటే ఎవరం టిఫిన్ లాంటివి ఏం చేయలేము. మా పెద్ద కొడుకు వాడు ఉన్నాడు, వాడు ఒక్కడే సర్వీగా టిఫిన్ చేసిండు. సో మేమందరం ఇప్పుడు బయటికి రావాలి. మేము ఇదంతా తిరిగి బయటికి రావడానికి 2:30 అయిపోయిందండి. సో ఇక్కడ నాకు ఇవన్నీ బాగా నచ్చాయి. యాక్చువల్ నైట్ వద్దాం అనుకున్నాం, ఇంకా మా వదిన వెళ్ళిపోదాం అంటేను ఇప్పుడే చూసుకొని నైట్ ఇందోర్కి వెళ్తాం. అక్కడ రాజ్మహల్ ఉంటుంది, అది చూసి ఖావు గల్లీ ఉంటుందట, అది కూడా చూడాలంట. సో నాకేంటంటే ఈ ఖావు గల్లీలు, ఈ షాపింగ్లు, ఈ రాజ్మహల్ కాదు, వచ్చిన దేవుడి దర్శనానికి కదా నాకు, మన అడ్రనకు ఇంకో 2-3 గుళ్ళు చూసి వెళ్తే బాగుండు అనిపించింది. ఖావు గల్లీ ఫుడ్ ఎక్కడైనా ఉండేటిదే, అండ్ ఆ మధ్యప్రదేశ్ ఫుడ్ మరీ ఎంత ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో దేవుళ్ళని చూద్దాం అనుకున్నాం. కానీ ఇక మా వదిన వాళ్ళ అమ్మ సిచ్యువేషన్ చూసి వెళ్దాం అనేసరికి ఓకే, ఇంత ఖర్చు పెట్టుకొని కూడా మధ్యలో రావాల్సి వచ్చింది. కానీ మన ఇల్లు అక్కడ లేదు కాబట్టి ఆవిడ ఇంట్లో వదిలేసిగా వెళ్ళలేము కదా. సో తర్వాత ఇది సాగర మదనం కదా, చిలుకుతారు, విషం శివుడు కంఠంలో పెట్టుకుంటాడు అది. సో నేను ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉందండి, వెదర్ చల్లగా ఉన్న చిట్ట పెట్టుకుంటూ ఉడుకోపోస్తుంది అనమాట. సో అందుకే నేను సిక్క ముడుచుకున్నాను. నా కంఫర్ట్ నేను చూసుకుంటాను ఎక్కడైనా. మెయిన్ ఈ స్టైలు, ఈ స్టేటస్ ఇవన్నీ పక్కన, మనం కంఫర్టబుల్గా లేకపోతే మనం ఎందులో సెట్ అవ్వలేం, చిరాకు పడుతూ ఉంటాం. సో ఇది మనకి ఈ ఉజ్జయిన్లో గుళ్ళోంచి బయటికి వచ్చేటప్పుడు గుడి దగ్గరే ఉన్న ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవి భలే ఆ రోజు వెదర్కి
ఈ విగ్రహాలను చూస్తుంటే నిజంగా శివయ్య మన ముందు ఉన్నట్టుగానే అనిపించింది. సో నేను అక్కడక్కడ మాత్రమే తీశాను, అవే మీతో షేర్ చేస్తాను. నేను కంప్లీట్ వ్లాగ్స్ తీస్తే 4-5 వ్లాగ్స్ ఇవి అయ్యేవి. బట్ నేను చేసిన మిస్టేక్. ఎవరో నన్ను అడిగారు నిన్న, అక్క మీకు పీరియడ్స్లో మీరు ఎట్లా జర్నీ చేస్తారు, మీకు 3 మంత్స్కి ఒకసారి పీసీఓడి ఉంది కదా అన్నారు. సో నాకు పీసీఓడియే, నాకు 3 మంత్స్కి ఒకసారి పీరియడ్ అవుతుంది. సో ఈ టైంలో నాకు పీరియడ్ అయితో లేవు నాకు తెలియదు, కానీ మా వదిన పీరియడ్ అయితే బాగుంటుందని టాబ్లెట్ వేసుకోమంది. శేఖర్ చెప్పలేదు. 3 డేస్ టాబ్లెట్ వేసుకున్నాను. తర్వాత 3 డేస్ ఫుల్ సిక్ అయిపోయాను. అందుకే మధ్యలో 2 డేస్ వీడియోస్ రాలే. నా కాళ్ళు వాచినాయి, నా ఫేస్ వాచిపోయింది, నాకు చాలా ఇబ్బంది అయింది. సో ఇది శ్రీకాళ భైరవ మందిర్ 4 గంటల లైన్లో నిల్చున్నామండి. దేవుని 4 సెకండ్లుగా చూడనివ్వలేదు. తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇది రుణముక్తేశ్వర స్వామి దేవాలయం అనమాట. సో ఇక్కడ మనకి ఇదిగో నర్మదా నది దగ్గరే ఉంటుంది, అటు సైడ్ నది ఉంది. మార్నింగ్ అయితే వ్యూ చాలా బాగుండేది. సో ఈ దేవుడి కంట మీకు అప్పుల బాధల నుంచి విముక్తి కలిగిద్దంట. ఒక మూటలో శనగపప్పు ఏదో పూజ సామాగ్రి ఇస్తారు. సో అది అక్కడ సమర్పించుకోవాలంట, రాసుంది అక్కడ స్టోరీ. తర్వాత నైట్ 11:30కి ఇందోర్కి వచ్చాము. సో ఇందోర్లో ఇది రాజ్మహల్ అంట. మనం లోపలికి వెళ్తే వెళ్ళొచ్చు. నాకైతే కాళ్ళు వాచి అడుగు తీసి అడుగు వేయాలన్నా కష్టం అవుతుంది, ఎందుకంటే నైట్ అంతా రుతున్న కాళ్ళ మీదనే పడుకుంటున్నాడు. సో ఆ కావుగల్ల నాకు ఒక్క ఐటమ్ కూడా నచ్చలేదండి. దానికంటే మన హైదరాబాద్లో మన చార్మినార్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ సూపర్గా ఉంటుంది. నిజం చెప్తాను, హైదరాబాద్లో ఉన్నట్టు ఫుడ్ ఇంకెక్కడా ఉండదు. సో అక్కడంతా స్వీట్లు, గవే లచ్చా పరోటాలు, గవే ఏదో అంటారు చోలే కుల్చలు, అయ్యే పావు భాజీలు ఉన్నాయి. ఐ డోంట్ లైక్. తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడెక్కడో ఆగారు. సో నాలాగా మీరు ఎంతమంది ఉన్నారో నాకు కమెంట్లు చెప్పండి. ఇది ఒక పంజాబీ రెస్టారెంట్, దీనిలో టిఫిన్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, లంచ్ ఉంది, అన్నీ ఉంది. మా అన్నయ్య కానీ పిల్లల్ని ఆడిపిస్తారు. మా పెద్ద అన్నయ్య, మా కిరణ్ అన్న, మా వదిన వాళ్ళందరూ మెనూ కార్డు చూశారు. 120 రూపీస్కి ఒక దోశ. ఇక్కడి నుంచి కరెక్ట్ 2-3 అవర్స్లో మా వదినోళ్ళ ఇల్లు ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయి. సో అక్కడ మనం డైరెక్ట్గా లంచ్ చేయొచ్చు. ఇది 12 o'clockకి ఈ వీడియో తీసింది. సో మా వాళ్ళు ఇక్కడ టిఫిన్ చేయడానికి ఆగిరు. నేను పోయి చూసిన 120 రూపీస్ దోశ అట, 70 రూపీస్ ఇడ్లీ అట. చూసి ఏందన్న ఈ రేట్లు, 8 మంది ఇంట్లో తింటే 1500 2000 అయితే ఒక్కరం 2 ప్లేట్లు తిన కూడా. సో ఏదో చిన్న హోటల్ ఆప్తే అయిపోతుంది కదా అన్న. సో అప్పుడు అందరూ సరే అని చెప్పి బయటకు వచ్చారు. ఆన్సర్ ఎవరికి ఏం అనిపించలేదు నాకు. ఇప్పుడు మా అన్నయ్య డబ్బులు పెట్టినా, నేను పెట్టినా, మా ఆయన పెట్టినా, ఎవ్వరు పెట్టినా డబ్బులే. సో మళ్ళీ మేము అక్కడ రెస్టారెంట్ తినక ఒక 50 కిలోమీటర్స్ ముందుకు వచ్చి ఒక రెస్టారెంట్లో తిన్నాం. అదే 1500లో కడుపు నిండా లంచ్ చేసేసాం అనమాట. సో మేము మండే రోజు కాదు సండే రోజు ఆఫ్టర్నూన్ 3:30కి పెద్దనోళ్ళ ఇంట్లో దిగినాం అనమాట. సో దిగినాక రేపు మండే కదా, ఇంకా నాకు చేతన అవ్వట్లేదు. నేను షిరిడి నుంచే బయలుదేరుతా అంటే మా అన్నలు వద్దొద్దు అన్నారు. సో ఓకే షిరిడి నుంచి హైదరాబాద్ వెళ్తా అనుకున్నాను. సో వాళ్ళు వద్దొద్దు అనేసరికి స్టే చేశాను. రేపు పొద్దున మనం పూణేకి బయలుదేరుతాం, ఎందుకంటే రేపు పొద్దున అంటే మండే పొద్దున మన బబ్లీకి పెళ్లి చూపులు. మనం పెళ్లి చూపులకు అందం లేండి, ఇక్కడ నుంచి పూణే 5-6 hours జర్నీ. సో బబ్లీని చూడడానికి ఎర్లీ మార్నింగ్ అంటే అదే 11-12కే వస్తాను అనమాట. సో ఇక్కడ వెళ్ళే ముందు వచ్చాడు మా అన్నయ్యకి జున్ను ప్యాకెట్స్ తీసుకొచ్చాను, జున్ను పౌడర్ ప్యాకెట్లు. సో అవి వేస్తా ఉన్నాను. అదేంటోనండి, ఈ జున్ను ప్యాకెట్లు మా ఇంట్లో వేస్తేనేమో గడ్డ పన్నీర్ లాగా అవుద్ది. మా పెద్దనోళ్ళ ఇంట్లో చేస్తే వాళ్ళు చేసినప్పుడు కుదరలేదంట. నేను సేమియాతో వేసినా కుదరలేదు, విచ్చుకుపోయిందనమాట. సో మాకైతే గడ్డలాగా ఉంటుంది. సో మా వదినకి అదే చూపిస్తున్నా, ఇట్లా చేయాలి వదిన అని చెప్పేసి. సో తర్వాత పిల్లలు ఆడుకుంటున్నారు. నైట్ ఇక్కడ పడుకొని మార్నింగ్ బయలుదేరుతాము. సోమవారం ఉండి మంగళవారం అంటే అన్న బాలాజీ అవన్నీ చూసి మంగళవారం నైటు మనం బయలుదేరి బుధవారం పొద్దున హైదరాబాద్లో ఉంటాం. అంటే దానికి అర్థం నేను ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నా అని చెప్పేసి. ఓకేనా. సో వచ్చాక సిక్ అయ్యానండి. సో హైదరాబాద్లో ఏం వీడియోస్ తీయలేదు.
ఈ పీరియడ్ టాబ్లెట్స్ వేసుకోవద్దని మా వదిన అన్నది నిజంగానే కదా. దూరం వెళ్ళగా పీరియడ్ అయినా మనం ఏం గర్భగుడిలోకి వెళ్ళొచ్చని చాలామంది చెప్తారు. బట్ నా మనసు ఒప్పదు. చిన్నప్పటి నుంచి అట్లా ఎప్పుడు చేయలేదు కదా, అంత దూరం వెళ్ళి పాపం మూట కట్టుకున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. అందుకని చెప్పేసి టాబ్లెట్ వేసుకున్నాను. ఆ కాలు వాయడం ఒక రేణిలో వాచినాయి, అడుగు వెయ్యేస్తలేదు అంతంతా నడిచేసరికి. సైడ్ చూడండి మా కిరణ్ నేను తేజు ఋతుగాడు నటన వెళ్తున్నాం హడప్సరికి. సో వన్ మోర్ గుడ్ న్యూస్, బబ్లీని చూడడానికి వచ్చారు. అప్పుడు మనం పోయినాం చూడండి మధ్యలో, అప్పుడు ఫిక్స్ అయింది ఇదే. సో వీళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. సో పెళ్లి చూపులకు వచ్చి వాళ్ళకి బబ్లీ ఓకే అని చెప్పేశారు. సో మనం వెళ్ళి ఇంకా వాళ్ళ ఇల్లు చూడాలి. సో ఇప్పుడే పెళ్ళి ఫిక్స్ అయింది అన్నట్టుగా ఏం చెప్పలేను, కానీ 70% ఫిక్స్ అయినట్టు. బబ్లీకి కూడా అబ్బాయి నచ్చాడు, అబ్బాయి చాలా బాగున్నాడు. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా నైస్గా ఉంది అక్క చెప్పింది. సో నన్ను ఒక 2-3 రోజులు ఉండమన్నారు, వెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇల్లు చూసేద్దామన్నారు. బట్ నా వల్ల కాదు, నాకు చేతన అవ్వట్లేదు. నేను వెళ్తా అక్క, మీరు చూసిరండి, ఏమైనా ఫర్దర్ స్టెప్ తీసుకున్నప్పుడు చెప్పండి నాకు అని చెప్పాను. సో ఇక మళ్ళీ ఫిబ్రవరి వరకు మన బబ్బులమ్మ పెళ్ళి ఉంటుంది అన్నట్టే. సో హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ సంబంధం బబ్లీని చూడడానికి వచ్చి, దాని లైఫ్లోని ఫస్ట్ సంబంధం ఇది. ఇంతకుముందు సంబంధాలు చూడలే, అలాంటిది అది వాళ్ళ సైడ్ ఓకే అయిపోయిందండి. హ్యాపీగా అనిపించింది. మన ట్రైన్ చూడండి, 3 నాళ్ళ నుంచి నిద్ర లేదు కదా, ఏడవంటే ఆడనే పడుకుంటున్నాం, అవుతే ఆడనే పడుకుంటున్నాం. సో బేసికలీ ఇలాంటి టూర్లకు వెళ్ళినప్పుడు నైట్ స్టే చేయాలి, మార్నింగ్ అంతా తిరగాలి, దర్శనాలు తీసుకోవాలి. అప్పుడు మనం హెల్తీగా ఉంటాం, ట్రిప్ ఎంజాయ్ చేస్తాం. సో ఇటుగా కాకుండా అదే బండ్లో ఇరికి వన్నాం అనుకోరి, ఇట్లే అందరం పేషెంట్ అవుతాం. బట్ ఏ మాట కామాట దేవుడి దర్శనాలు మాత్రం చాలా బాగా అనిపించినాయి. ఇంకా పెద్దన్న ఇంకో రోజు ఉండి, ఒకరోజు షిరిడి చూసి, ఇంకో రోజు ఇక్కడ వాటర్ ఫాల్స్నే చూసిపోమన్నాడు. మనం అవుట్ అయినాం, మనం ఏ చెప్పినా ఉండే పరిస్థితిలో లేమన్నమాట. నేను బాగున్నప్పుడు ఎక్కడైనా ఉంటాను, కానీ నాకు చేత కాదనుకోండి, అప్పుడు నేను ఖచ్చితంగా పోయి నా ఇంట్లోనే పడాలన్నమాట. సో మంగళవారం పూజ అక్కోళ్ళు మేమందరం వెళ్ళి పానీపూరి తిన్నాం. ఇది సోమవారం పానీపూరి తిన్నాం, ఇది మంగళవారం పొద్దున అనమాట. సో లేచాను, కాలువాపు ఈరోజు కొంచెం తగ్గినాయి, బట్ నొప్పి అలాగే ఉంది. సో ఈరోజు ఇంకా నేను వెళ్ళిపోతున్నాను హైదరాబాద్కి. సో నేను రెస్ట్ తీసుకుంటాను అనుకుని ఇక్కడ ఉండి, నా ట్రైన్ వెళ్తున్నా, ఆటో వేసుకున్నా, వెళ్దామా అన్నాడు అక్కడికే బాలాజీ టెంపుల్కి. సో అట్లా అనేసరికి రానన్నా అని చెప్పిన. తర్వాత పిన్ని ఆటో వేసి కానీ నేను కూడా వస్తా అన్నాడు. సో వాడు వస్తా అన్నాక నేను తీసుకెళ్ళకుండా ఉంటానా, అంత చేత కాకపోయినా మళ్ళీ ఇక అక్కతో స్పెండ్ చేసి ఉండే. బట్ వాడుగా తిరుగుతాడు, వాడు మాత్రం ఎక్కడికి వెళ్తాడు. సో అక్కని వెళ్ళొస్తా, అక్క ఇంకా అవన్నీ చూసి ఓమ్ని ఆటో ఎక్కిస్తా అని చెప్పేసి వాడు నేను మనం వెళ్తాం కిరణ్ అనే వాళ్ళ రూమ్ దగ్గరికి. సో అక్కడ నుంచి కిరణ్ అనే ఆల్రెడీ ఆటో మాట్లాడి ఉన్నాడు. సో మమ్మల్ని మా బావ దించడానికి వచ్చాడు అనమాట. సో వీళ్ళ ఇంట్లో ఫుల్ హ్యాపీ వాతావరణం. నేను కూడా ఎక్కడ షూట్ చేయలేదు, ఎందుకంటే ఫుల్ హ్యాపీ మూడ్లో మంచిగా ముచ్చట పెట్టుకుంటూ వాళ్ళ ఇల్లు చూసి రావాలి. బబ్లీ పెళ్ళి అయితే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, కొసేపు ఏడ్చినాము. కానీ నిజంగానే కదా, అమ్మాయికి పెళ్ళి అంటే చాలా పెద్ద విషయం. ఒక ఇల్లే మారుతుంది అమ్మాయి పెళ్ళి చేసుకొని. అబ్బాయికి పెద్ద తేడా ఏమి ఉండదు, వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు. వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి ఎక్కువ వస్తుంది, లైఫ్లో ఒక పర్సన్ వస్తుంది. కానీ అమ్మాయి తన కంఫర్ట్ జోన్ దాటి బయటికి వచ్చి ఒకరింట్లో ఉండాలి కదా. సో తర్వాత అన్ని దర్శనాలు చేసుకొని హైదరాబాద్కి వచ్చేసిన. బాయ్ బాయ్.